ఓం నమో నారాయణాయ. నమస్కారం అండి. నా పేరు మహాలక్ష్మి. శ్రీస్మృతి ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు నేను అక్షయ తృతీయ ఏ రోజు జరుపుకుంటారు, అక్షయ తృతీయ వైభవం ఏమిటి చెప్పబోతున్నానండి. అక్షయ తృతీయ వైశాఖ శుద్ధ తదియ నాడు జరుపుకుంటామండి. ఈరోజు విష్ణు భగవానుడు, లక్ష్మీదేవి, కుబేరుణ్ణి కలిసి పూజిస్తామండి. ఇప్పుడు నేను అక్షయ తృతీయ వైభవం గురించి వివరించబోతున్నానండి. కర్ణుడు కురుక్షేత్రంలో పడిపోయిన తరువాత స్వర్గలోకానికి తీసుకుని వెళ్లారు దేవతలు. బ్రహ్మాండమైనటువంటి బంగారు భవంతులు, వజ్రాలు, వైడూర్యాలు అన్నీ ఉన్నాయి. కానీ అతనికి దాహం వేస్తే తాగడానికి నీళ్లు లేవు. నాకు నీళ్లు లేకుండా ఇవన్నీ ఉండి ఉపయోగం ఏమిటి? నీళ్లు ఇవ్వమని అడిగాడు. నువ్వు నీళ్లు దానం చేసినది లేదు, నువ్వు ఎవరిని ఉద్దేశించి ఎప్పుడూ నీళ్లు ఇవ్వలేదు, నీకు నీరు ఇవ్వడం కుదరదు అన్నారు దేవతలు. ఒక్క నీటిని ఇచ్చినట్లయితే ప్రాణాలు డస్సిపోకుండా జీవుడు సూక్ష్మ శరీరంలో ఉండగా నిలబెట్టుకోవడానికి అవకాశం కలుగుతుందని దేవతలు వివరించారు. కర్ణుడు మహాదానం చేసినవాడు కాబట్టి ఆయన్ని ప్రత్యేకంగా ఒకరోజు నీరు దానం ఇవ్వడానికి అనుమతించారు దేవతలు. నువ్వు ఒక రోజు పాటు భూమి మీదకి వెళ్ళి మళ్ళీ ఎవరి ద్వారానైనా నీ జీవుడి ఖాతాలో నీటి దానం చేయించుకోమని అనుమతించారు. అక్షయ తృతీయ నాడు భూమి మీదకి వచ్చాడు అంటారు. వైశాఖ మాసం శుక్లపక్ష తదియ నాడు ఉతకపాండ దానం చేసి వెళ్ళిపోయాడు. అలా చేసి వెళ్ళిపోయాడు కాబట్టి అతని జీవుడికి ఎప్పుడూ కూడా కొరత లేకుండా నీరు లభించింది. ఇది అక్షయ తృతీయ వైభవము. స్వస్తి.